ఎన్టీఆర్ జిల్లా మొగల్రాజ్పురంలోని సిఎస్ఐ స్కూల్ను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు సందర్శించారు. స్వాతంత్ర్యం రాకముందే 1931లో సిఎస్ఐ స్కూల్ను ప్రారంభించారని తెలిపారు. అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎస్ఐ మాంటిసోరీ కృష్ణలంకలో ఉన్నటువంటి ఒక మిషనరీ స్కూల్ను మూసివేయించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో అధికారులు ఈ స్కూళ్లను పరిశీలించారని, త్వరలో 3 పాఠశాలను ఓపెన్ చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్వాతంత్రానికి ముందు ప్రారంభించిన స్కూలు ఈ మొగల్రాజ్పురం సిఎస్ఐ స్కూలు. అంటే 1931 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఆ రోజున పేద పిల్లల చదువుల అభివృద్ధి కోసం సిఎస్ఐ అనే ఒక సంస్థ, మిషనరీ సంస్థ, నిరంతరం చదువుల కోసం నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ సిఎస్ఐ కానీ ఆర్సీఎం కానీ గవర్నమెంట్ కంటే ముందు వచ్చి స్కూల్స్ పెట్టిన సంస్థలు అవి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పేద పిల్లలు చదువుకోవాలా, జ్ఞానం విజ్ఞానం పొంది వాళ్ళ అభివృద్ధి కావాలని వాళ్ళ ఆకాంక్ష. అలాంటి ఆకాంక్షను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో ఆ పురాతనమైన సిఎస్ఐ స్కూల్ని, లక్షలాది మంది మహిళల్ని ఆడపిల్లల్ని విద్యావంతులుగా తయారు చేసిన మాంటిసోరీ స్కూల్ని, అదేవిధంగా రాణి గారి తోటలో అది కూడా మిషనరీ స్కూలు, పేదవాళ్ళకు ఉచితంగా చదువులు చెప్పే స్కూలు, ఆ స్కూల్, ఈ విధంగా అనేకమైన స్కూల్స్ని మూసేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ స్థానికులందరూ కూడా, ప్రజలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నా మా పిల్లల్ని ఇక్కడ చదివించాలి, ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయమని ఇక్కడ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి అనుగుణంగా నేను లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రిగా వారికి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద అధికారులందరూ కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేశారు, పరిశీలించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆ మంత్రి గారికి చెప్పారు. దాన్ని బట్టి త్వరలోనే ఈ స్కూల్ని ప్రారంభించడానికి లోకేష్ బాబు గారి సహకారంతో, అధికారుల సహకారంతో ప్రారంభించాలనే ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా దాన్ని సాధిస్తామనే నమ్మకం కూడా మాకు.